ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. మనం చూస్తే ప్రపంచంలో ఇండియా యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు మరియు ఇండియా ఇద్దరిది కలిపి దాదాపు 25% గ్లోబల్ జీడిపి. అంతేకాదు దాదాపు ఇండియా యూరోపియన్ యూనియన్ దేశాల పీపుల్ అందరూ కలిపితే 2 బిలియన్ పీపుల్ అన్నమాట. ఈ మొత్తం ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఈ డీల్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. మనం కనుక గమనిస్తే దీనివల్ల ఇండియన్ గూడ్స్ కి యూరోపియన్ యూనియన్లోని రకరకాల దేశాల్లో మార్కెట్ యాక్సెస్ కావచ్చు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ గూడ్స్ కి ఇండియాలో యాక్సెస్ కావచ్చు. ఇదంతా చూస్తే కనుక ఒక చారిత్రాత్మక ఒప్పందం. ఇది మొత్తం కూడా ఇండియా యూరోపియన్ ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చు అనమాట. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు వేసి అందరినీ బెదిరిస్తున్న ఈ టైంలో ముఖ్యంగా రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ దేశాలపైన కూడా చాలా దేశాలపైన డొనాల్డ్ ట్రంప్ అడిషనల్ టారిఫ్స్ వేశారనమాట. ఈ టైంలో ఇండియా EU ట్రేడ్ డీల్ అనేది కొత్త రూపు సంతరించుకుంది. 2007 నుంచి కూడా ఇండియా EU మధ్య అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక ట్రేడ్ డీల్ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఫస్ట్ లో BTIA టాక్స్ అనేవాళ్ళం అనమాట, బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అనేవాళ్ళం. ఇప్పుడు అది కాస్త ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనం చూస్తే కనుక యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వండర్లైన్, అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఇద్దరు కూడా మన రిపబ్లిక్ డే సందర్భంగా చీఫ్ గెస్ట్లుగా వచ్చారనమాట. ఇకపోతే యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి వచ్చే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూరోపియన్ యూనియన్ భారతదేశానికి ఎగుమతి చేసే కెమికల్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ఏదైనా సరే వాటిపైన టారిఫ్లు తగ్గిపోతాయి అనమాట. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి వచ్చే మోటార్ వెహికల్స్ మీద టారిఫ్లు బాగా తగ్గుతాయి. దాంతో యూరోపియన్ యూనియన్ నుంచి అంటే యూరోప్ దేశాల నుంచి మనకు వచ్చే మోటార్ వెహికల్స్ అనేవి తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట. ముఖ్యంగా కార్స్ చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట. ఇంతకుముందు యూరోపియన్ యూనియన్ ముఖ్యంగా యూరోప్ లో చాలా దేశాలకు ఒక కోటా ఉండేది. ఆ కోటాకు మించి భారతదేశానికి మోటార్ వెహికల్స్ పంపిస్తే ఎక్కువ ట్యాక్స్ ఉండేవి. ఇప్పుడు ఆ వెహికల్ ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే కనుక దాదాపు 2,50,000 మోటార్ వెహికల్స్ ఏవైతే యూరోప్ నుంచి ఇండియాకి వస్తాయో వాటిపైన టారిఫ్లు భారీగా తగ్గిస్తున్నారు అనమాట. అంతేకాదు ముఖ్యంగా భారతదేశానికి యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే కార్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, అగ్రికల్చర్ ఐటమ్స్ కావచ్చు, వీటి రేట్లు కూడా తగ్గనున్నాయి అనమాట. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు కూడా యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ అనేవి చాలా బాగా యాక్సెసిబిలిటీ పెరుగుద్ది. అంతేకాదు సప్లై చైన్ హికప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గి కేవలం చైనా పైన, అమెరికా పైన మనం డిపెండ్ అవ్వకుండా యూరోపియన్ యూనియన్ లో అనేక దేశాలపైన కూడా మనం ఇప్పుడు ఆధారపడవచ్చు అనమాట సప్లై చైన్స్ లో. దాంతోపాటు ఇండియన్ టెక్స్టైల్స్, లెదర్, మెరైన్ ప్రొడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా వీటిపైన టారిఫ్లు బాగా తగ్గి యూరోపియన్ యూనియన్ దేశాలు మనకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నాయన్నమాట. ఓ పక్క భారతదేశం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% టారిఫ్స్ తో సతమతమవుతోంది. ఈ టైంలో ఈ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ 4th లార్జెస్ట్ ఎకానమీ మనం చూస్తే కనుక ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి మొత్తం ట్రేడ్ లో సెకండ్ లార్జెస్ట్ ఉంది. అదే విధంగా భారతదేశం ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ అనమాట ప్రపంచంలో. ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కూడా ఇప్పుడు సరికొత్త ట్రేడ్ డీల్ తో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో ముందుకెళ్తున్నాయి. దీనివల్ల ప్రపంచానికి ఒక మెసేజ్ కూడా మనం పంపిస్తున్నాం. ఇండియా కూడా డైవర్సిఫై చేసుకుంటుంది, యూరోపియన్ యూనియన్ కూడా డైవర్సిఫై చేసుకుంటుంది అని చెప్పి. ఈ దిశగా ఆంటోనియో కోస్టా మరియు వండర్లైన్ ఇద్దరు కూడా యూరోప్ నుంచి వచ్చిన ప్రతినిధులు భారతదేశాన్ని కొనియాడారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ లో ఉంది. ఏదైతే ఇండియా EU మధ్య ట్రేడ్ డీల్ ఉందో అది విన్ విన్ సిచ్యువేషన్ లో ఉందని చెప్పి కూడా వాళ్ళిద్దరూ ప్రకటించారు.